కాకినాడ జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. జగ్గంపేటలోని జగనన్న కాలనీలో ఓ ఇంటిలో కారులో 17 బస్తాల్లో నిల్వ ఉంచిన 492 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. కారు, ద్విచక్ర వాహనం, 7 ఫోన్లు, 2,78,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి రవాణా చేస్తున్న ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటకకు చెందిన 8 మందిని అరెస్టు చేశామని ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. ఈ కేసులో తమిళనాడుకు చెందిన మురుగన్, కర్ణాటకకు చెందిన సర్వం అనే వ్యక్తుల్ని అరెస్టు చేయాల్సి ఉందన్నారు. కాకినాడ డిస్ట్రిక్ట్ లో రకరకాల రూట్స్ అబ్జర్వ్ చేసి రైడ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనిలో కొంత అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ పెట్టి జగ్గంపేట పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో 492 కేజీలు గాంజాయిని సీజ్ చేయడం జరిగింది. దీంతో పాటుగా ఒక మహీంద్రా టీయూవీ వెహికల్, ఒక మోటార్ సైకిల్, 2,78,000 రూపాయల క్యాష్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇందులో 8 మంది ముద్దాయిలు అరెస్ట్ అయ్యారు. కాకినాడ డిస్ట్రిక్ట్ కి చెందిన ఒక ముద్దాయి, అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్ కి చెందిన 3 ముద్దాయిలు, కర్ణాటకకు చెందిన 2, అట్లనే తమిళనాడుకు చెందిన 2 ముద్దాయిలు అరెస్ట్ అవడం జరిగింది. ఇందులో ఇంతమంది ముద్దాయిలు ఎందుకని వచ్చారంటే, ట్రాన్స్పోర్ట్ చేసే అతను, రిసీవర్లు కొంతమంది ఉన్నారు, ఎవరైతే ఈ ట్రాన్స్పోర్ట్ చేసే అతనికి అమ్మారో వాళ్ళు ఉన్నారు. సో దీనిలో పూర్తిగా లింక్ అంతా ఎస్టాబ్లిష్ చేసి ఇన్వెస్టిగేట్ చేసి జగ్గంపేట పోలీస్ అండ్ పెద్దాపురం సబ్ డివిజన్ పోలీస్ ఇన్వెస్టిగేటెడ్ ద కేసు ఫైల్ అందరినీ పట్టుకోవడం జరిగింది. సో వీళ్ళందరినీ ఫర్దర్ గా ప్రాసిక్యూట్ చేసి అందరికీ ఖచ్చితంగా శిక్ష పడేలాగా చేస్తాం.